నమస్కారం. మన అందరి ఎద నిండుగా సంతోషం మెండుగా నింపాలి ఈ ఉగాది పండుగ అని ఆకాంక్షిస్తూ కథానంద లహరి సమూహ సభ్యులకు, శ్రేయోభిలాషులకు విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తెలుగు సంవత్సరం ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది. చైత్రశుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ ఉగాదికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి నాడు ఏ పని ప్రారంభించరు మనలో చాలామంది. కానీ చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున వచ్చే ఉగాదికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కారణం, బ్రహ్మదేవుడు సృష్టిని ఈరోజే ప్రారంభించాడని, అంతేకాకుండా శ్రీహరి మత్స్యావతారం ధరించి సోమకుడనే రాక్షసుడు దొంగలించిన 4 వేదాలను తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించాడని, అంతేకాకుండా వసంత ఋతువు ఈ రోజు నుండే ప్రారంభమవుతుందని చాలా కారణాలున్నాయి. అంతేకాదండి, ఉగా అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది యుగాది, అంటే సృష్టి ప్రారంభమైన రోజు ఉగాది. ఉగాది సందర్భంగా చిర్రావూరు మదన్ మోహన్ రాసిన చిరు కవిత ఇప్పుడు విందాం. ఉగాది. ఆది నుండి అనాది నుండి ఆంధ్ర ప్రజల మదిలో నిండి మురిపించేది మరేది, నేడుదయించే ఈ ఉగాది. ఆది నుండి అనాది నుండి ఆంధ్ర ప్రజల మదిలో నిండి మురిపించేది మరేది, నేడుదయించే ఈ ఉగాది. కొత్త చింతల వింత పులుపుతో, వెరసి పూసిన వేప పూతలతో, మావి చిగురులు కోయిలమ్మల పంచమస్వర ఆలాపనతో, వచ్చిందదిగో వచ్చిందదిగో ఉగాది పండుగ, ఇది మన తొలి పండుగ. తెచ్చిందిదిగో తెచ్చిందిదిగో సొగసుల మెండుగా, ఇది మన తెలుగు పండుగ. కొత్త చింతల వింత పులుపుతో, వెరసి పూసిన వేప పూతలతో, మావి చిగురులు కోయిలమ్మల పంచమస్వర ఆలాపనతో, వచ్చిందిదిగో వచ్చిందిదిగో ఉగాది పండుగ, ఇది మన తొలి పండుగ. తెచ్చిందిదిగో తెచ్చిందిదిగో సొగసుల మెండుగా, ఇది మన తెలుగు పండుగ. ఆది నుండి అనాది నుండి ఆంధ్ర ప్రజల మదిలో నిండి మురిపించేది మరేది, నేడుదయించిన ఈ ఉగాది. ఉగాది చిర్రావూరు మదన్ మోహన్ రాసిన చిరు కవిత విన్నారు. మరోమారు అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు.